మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలిలో పుష్కర్ ఘాట్ ను పరిశీలించారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. మోడల్ ఘాట్ గా సీతానగరంలోని దేవాంశ్ ఘాట్ ను తీర్చిదిద్దుతామన్నారు. 32 మీటర్ల పొడవు ఉన్న మునికూడలి ఘాట్ ను 54 మీటర్ల పొడవున విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. మునికూడలి ఘాట్ ని మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనలో అయితే గోదావరిలో ఒక ఘాట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని కుంభమేళా తరహాలో ఏదైతే గోదావరి పుష్కరాలు నిర్వహించాలని చూస్తున్నారో దానికి సంబంధించి ఒక ర్యాంప్ని ఎగ్జాంపుల్గా కూడా తయారు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకైతే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గంలోని మునికోడల ర్యాంప్ని అయితే అధికారులు సెలెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనకు స్థానిక ఎమ్మెల్యే మనతో ఉన్నారు, బత్తుల బలరామకృష్ణ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, ఈ ఘాట్ని ఎలా తయారు చేస్తున్నారు, అసలు పుష్కరాలు ఎలా ఉండబోతుంది? ఏదైతే 2027 పుష్కరాలు ఉన్నాయో అద్భుతంగా మరో కుంభమేళాల ఇక్కడ జరగాలి అని చెప్పి గోదావరి పుష్కరాలు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సంకల్పించారు. అందులో భాగంగానే మొన్న రాజమహేంద్రవరం పవన్ కళ్యాణ్ గారు విచ్చేసి కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా వారు పరిశీలించారు. గోదావరిలో కలుస్తున్నటువంటి కలుషితమైనటువంటి వ్యర్థ పదార్థాల విషయం కూడా వారు చూడడం జరిగింది. ఇండస్ట్రీస్ వల్ల కానివ్వండి, నల్ల కాలువల వల్ల కానివ్వండి, లేకపోతే ఈ యొక్క సిటీస్ నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, అన్నీ కూడా చూశారు వారు. ముఖ్యంగా పేపర్ మిల్లు వ్యర్థాలు కలవడంలో కూడా వారు చూసి దృష్టి పెట్టారు. ఇదంతా కూడా గోదావరి 6 జిల్లాల ప్రక్షాళన జరగాలి అని అంటే దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా 100 కోట్లు విడుదల ఇస్తే 100 కోట్ల నిధులు విడుదల చేస్తే కానీ ఇక్కడ జరగదు అని చెప్పి అధికారులు తెలియజేయడం, దానికి వారు స్పందించి 100 కోట్ల రూపాయలు కూడా తక్షణంగా అక్కడ నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగే పుష్కరాల గురించి కూడా వారు పూర్తిగా రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా మనకి మునుకోడల విశిష్టత కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మోడల్ ఘాట్గా తీర్చిదిద్దమని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మునుకోడలు చాలా విశిష్టత కలిగినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ మునుకోడల్లో మునులు అందరూ కలిసి మునులు కూడి అందరూ కూడా స్నానం ఆచరించినటువంటి ప్రదేశం. దాంతోపాటు చూస్తే మునులందరూ కూడా యజ్ఞయాగాలు చేసినటువంటి ప్రదేశం. ఇక్కడ మునులందరూ స్నానం ఆచరించి యజ్ఞయాగాలు చేసినటువంటి ప్రదేశం కాబట్టి మునులందరూ కలిసి కూడినటువంటి ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి మునుకోడలు అనే పేరు వచ్చిందనే విషయం పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టాం. రెండోది కూడా శివకేశవులకి ఇక్కడ భేదం లేదనే విషయాన్ని కూడా ఒక 2 దేవాలయాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ పురాణ ప్రతీక ఉందని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం 1124వ సంవత్సరంలోనే ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టుగా కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఒక శివలింగం కూడా స్ఫటిక శివలింగం ప్రతిష్ఠ చేయబడి ఉంది. దానిలో కూడా చూసినట్లయితే ఈ యొక్క పౌర్ణమి వచ్చే సమయానికి ఆ యొక్క ముదురు గోధుమ రంగులోకి మారుతుందని, అదేవిధంగా అమావాస్య వచ్చే సమయానికి ముదుర నీలం రంగులోకి మారుతుందని ఇక్కడ భక్తులు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా నమ్మకం. అది ఈ 3 విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అయితే మునుకోడల ఘాట్ని ఒక మోడల్ ఘాట్గా తీర్చిదిద్దండి అని చెప్పేసి వారు తెలియచేయడం, అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. దాని మీద ఇక్కడ మోడల్ ఘాట్గా తీర్చిదిద్దుతున్నాం. స్వచ్ఛమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మునుకోడల ఘాట్లో స్నానం ఆచరిస్తే పుణ్య మోక్షాలతో పాటు ముక్తి మోక్షాలతో పాటు ఇక్కడ పుణ్య పుష్కరాల్లో స్నానం ఆచరించిన వాళ్ళకి ఆరోగ్యం కూడా దొరుకుద్ది అనేది ఒక చరిత్రక నమ్మకం. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 4 రహదారులు ఉన్నాయి. ఇక్కడ 4 రహదారుల ద్వారా కూడా రావచ్చు. ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి కూడా గండేపల్లి నుంచి కోరుకొండ నుంచి ముగ్గళ మీదుగా కూడా ఇక్కడ మునుకోడలు రావచ్చు. అదేవిధంగా భద్రాచలం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఉంది, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకి ఉంది, అదేవిధంగా చూస్తే అరకు నుంచి వచ్చే వాళ్ళకి ఉంది. ఏదైతే గామన బ్రిడ్జి నుంచి పూర్తి బ్రిడ్జి నుంచి వస్తారో వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు కూడా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 263 పుష్కర పంచాయతీలుగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ పుష్కర పంచాయతీలు పుష్కరాలకు వచ్చే భక్తులందరికీ కూడా వారందరూ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు అల్పాహారం భోజన వసతులు కూడా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కావాల్సిన టాయిలెట్స్ కానీ లేకపోతే అక్కడ అల్పాహారం స్వల్ప విరామం తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క పుణ్య పుష్కర స్నానాలు కాలుష్య రహితంగా గోదావరి పరివాహక ప్రాంతాలు అంతా జరుగుతాయి. ప్రత్యేకించి మునుకోడల ప్రాంతం కానివ్వండి, ఈ యొక్క అదేవిధంగా సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లలో ఎక్కడ పుణ్య స్నానం ఆచరించినా
అద్భుతమైన పుణ్య ఫలితాలతో పాటు ముక్తి మోక్షాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతారని అందరికీ తెలియజేస్తారు. సార్, ఈ మునుకోడల ఘాట్ని మోడల్ ఘాట్గా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్ని కోట్లతో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉండబోతున్నాయి? బడ్జెట్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాం. ఇక్కడ రావడానికి ఒక వీఐపీలు రావడానికి ఒక వీఐపీ ఘాటు, అలాగే విధంగా వీఐపీలు రావడానికి వీఐపీ మార్గం, అలాగే ఎమర్జెన్సీగా ఉండడానికి మనకి ఏదైతే ఉంటుందో మెడికల్ పర్పస్ కానివ్వండి, పోలీస్ పర్పస్ కానివ్వండి, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రావడానికి అది ఒక ఎమర్జెన్సీ రోడ్ అనేది ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం. భక్తులకు కూడా సామాన్యమైన రోడ్ ఇవ్వాలనుకుంటున్నాం. 3 రోడ్ల ద్వారా ఘాటుకు చేరుకొని స్నానం ఆచరించి సురక్షితంగా ప్రజలు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. బడ్జెట్స్ అనేది అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. మోడల్ ఘాట్కి అంటే కొన్ని ఫెసిలిటీస్ గురించి వచ్చింది. ఇప్పుడు ముందు ముఖ్యంగా ఘాట్ ఎలా ప్రిపేర్ చేయాలని వచ్చింది. ఈ ఘాట్లో ఇమ్యూనిటీస్ ఏమి ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఏమి ఇవ్వాలి అనే దానికి కూడా ప్లానింగ్ జరుగుతుంది. సాధారణంగా పల్లెటూరులో ఉండే ఘాట్స్ అన్నిటికీ కూడా రోడ్స్ చాలా కంజెస్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చినప్పుడు కూడా చాలా కంజెస్టింగ్గా ఉన్నాయి. సో కార్ల మీద వచ్చే వాళ్ళకి ఎట్లాంటి అంటే సపరేట్ రూట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది? దీనికి 3 రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి సాధారణ భక్తులు రావడానికి పార్కింగ్ అక్కడ ఏర్పాటు చేస్తే, ఏదైతే ఆర్ఎన్బి రోడ్ దగ్గర ఉందో అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తాం. సాధారణ భక్తులు ఆ పార్కింగ్లో వారి వెహికల్స్ కానివ్వండి, వారి 2 వీలర్స్ 4 వీలర్స్ మినీ బస్సెస్ కానీ వస్తే అక్కడ పార్కింగ్లో పెట్టుకుని ఇక్కడ స్నానం ఆచరించడానికి బై వాక్ వచ్చేయచ్చు. దేవాంశ్ ఘాట్ని మోడల్ ఘాట్గా అయితే ప్రస్తుతానికి ప్రకటించారు. 45 రోజుల్లోపు ఎస్టిమేషన్ వేసుకుని పూర్తిగా దీన్ని కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ కూడా చూపించే అవకాశం అయితే ఉందని కూడా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.